10థ్ క్లాస్ అయిపోయింది. 10థ్ క్లాస్‌లో మంచి మార్క్స్ అయితే వచ్చాయి. బట్ నెక్స్ట్ ఏంటి? అంటే ఇంటర్మీడియేట్ తీసుకోవాలా? ఏ తీసుకోవాలా? అనేసి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో, దాన్ని ఎవరన్నా చూడకుండా వీడియోని చూసి ఈ వీడియో అనేది చూడండి. ఈ వీడియో అనేది సెకండ్ పార్ట్ అన్నమాట. ఇంకా వీడియోలోకెళ్ళిపోయినట్లయితే ఆ వీడియోలో చెప్పాను కదా! ఎంపీసీ వర్సెస్ బైపీసీ వర్సెస్ సీఈసీ వర్సెస్ ఎంఈసీ వర్సెస్ సో, ప్రతి ఒక్కటి నేను చేస్తాను అనేసి. సో, ఈ వీడియోలో ఏంటంటే మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి? అంటే ఎంపీసీ తీసుకుంటే బావుంటదా? లేదంటే బైపీసీ తీసుకుంటే బావుంటదా? లేదంటే సీఈసీ తీసుకుంటే బావుంటదా? లేదంటే ఎంఈసీ తీసుకుంటే బావుంటదా? లేదంటే ఎంబైపీసీ తీసుకుంటే బావుంటదా? సో, దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. బట్ ఎంబైపీసీ అన్నది సో, కొన్ని కాలేజెస్‌లోనే అంటే సెలెక్టెడ్ కాలేజెస్‌లోనే ఉంటాయి. అండ్ ఏ కాలేజ్‌లో చేస్తే ఈ యొక్క కోర్సెస్ అనేది మంచిగుంటది. సో, టాప్ కాలేజెస్‌లో చేయాలా? లేదంటే ఏదో ఒక కాలేజ్‌లో చేస్తే సరిపోద్దా? సో, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. యాస్ ఎ బ్రదర్‌గా ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ అనేది చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గురు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే నెక్స్ట్ ఏ వీడియో చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేయడం అయితే జరుగుతదన్నమాట. వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అన్నమాట. ఎవరో పక్కింటి సుబ్బారావు చెప్పాడనో లేదంటే పక్కింటోడు ఎవరో చెప్పారనో, ఆంటీ చెప్పిందనో ఎవరో చెప్పారనేనో మీరు ఎంపీసీ తీసుకోవడం, లేదంటే బైపీసీ తీసుకోవడం, లేదంటే మ్యాథ్స్ చాలా కష్టంగా ఉంటదని బైపీసీ తీసుకోవడం, లేదంటే ఇలాగైతే చేయకండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గోల్ ఏంటో అదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. సో, మీ గోల్ లేదంటే మీకు దేని మీద ఇంట్రెస్ట్, మీకు ఏ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే గోల్ అనేది సెట్ చేసుకోండి గైస్. సో, గోల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో మీకు తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేయడం అయితే జరుగుతదన్నమాట. గోల్ అనేసి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరంటే ఎవరో ఏదో చెప్పారనేసి మీరు ఏదో ఒక గ్రూప్ తీసేసుకొని మరి మీరు ఇక్కడ స్ట్రగుల్ అనేది అవ్వకండి. ఎందుకంటే మీరు కదా చదివేది. సో, ఎవరో చదవరు కదా! సో, అదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంపీసీ. సో, ఎంపీసీ అని చూసుకున్నట్లయితే మీకైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉంటదన్నమాట. నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా! దీన్ని అయితే చూసేసుకోండి. అండ్ ఎంఈసీ చూసుకున్నట్లయితే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ అయితే ఉంటదన్నమాట. అండ్ సీఈసీ చూసుకున్నట్లయితే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అయితే ఉంటదన్నమాట. అండ్ బయాలజీ చూసుకున్నట్లయితే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటదన్నమాట. అండ్ ఎంబైపీసీ తీసుకున్నట్లయితే మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటదన్నమాట. అండ్ దీనిలలో చూసేసుకున్నట్లయితే ఎంబైపీసీ అన్నది అంటే సెలెక్టెడ్ కాలేజెస్‌లోనే ఉంటదన్నమాట. మీరు అంటే ఏదంతే కాలేజ్ అనుకుంటున్నారో ఆ యొక్క కాలేజ్‌లో ఎంబైపీసీ అన్నది ఉందా లేదా అన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే బైపీసీ. సో, బైపీసీ ఎవరు తీసుకోవాలి? సో, దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మీకైతే మెడికల్ సైడ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే ఫార్మా మెడికల్ సో, దీనికి సంబంధించి సో, మీకు మెడికల్ ఫీల్డ్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే బైపీసీ అన్నది తీసుకోండి. అండ్ సీఈసీ. సో, సీఈసీ అనేది ఎవరు తీసుకోవాలి అంటే మీకు అంటే బ్యాంక్ సైడ్ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంది, లేదా బిజినెస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అనేసి అనుకుంటే మీరైతే సీఈసీ అనేది తీసుకోండి. చాలామంది సీఈసీని చాలా చీప్‌గా చూస్తారు కానీ సీఈసీ అన్నది అంటే ఫ్యూచర్‌లో చాలా ఉంటదన్నమాట. అదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఎంపీసీ చూసుకున్నట్లయితే మీకు ఇంజినీరింగ్ సైడ్ సో, అలాంటి సైడ్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఎంపీసీ అనేది తీసుకోండి. అండ్ ఎంఈసీ చూసుకున్నట్లయితే మీకు ఇంజినీరింగ్ సైడ్ గానీ, లేదంటే బ్యాంక్ సైడ్ గానీ, లేదంటే బిజినెస్ సైడ్ గానీ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఎంఈసీ అనేది తీసుకోండి గైస్. అండ్ ఎంబైపీసీ ఏంటంటే నథింగ్ బట్ ద ఎంఈసీ ఉంది కదా! అంటే మ్యాథ్స్ అలాగే సీఈసీ సో, ఇవి 2 ఏదైతే కలిపిందో సో, అదనమాట. మ్యాథ్స్ అలాగే బైపీసీ. సో, ఇవి 2 కలిపి ఎంబైపీసీ అనమాట. సో, మ్యాథ్స్ అండ్ బైపీసీ 2 కలిపి మీరైతే కోర్స్ అనేది చేయొచ్చు. ఇది ఎవరు చేయాలంటే అండ్ ఎంబైపీసీ అన్నది ఎవరు తీసుకోవాలి అంటే మీకు ఇంజినీరింగ్ సైడ్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది, అలాగే మెడికల్ సైడ్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎంబైపీసీ అన్నది తీసుకోండి. సో, ఎంబైపీసీ అన్నది తీసుకుంటే మీకు ఫ్యూచర్‌లో కూడా మంచిగా ఉంటదనమాట డిమాండ్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గ్రూప్స్ అని చెప్పాను కదా! సో, దీనిలో ఏది బెస్ట్ కోర్స్ అంటే మీకు ఏది మంచిగా అంటే మనమంతా చదువుతుండేది ఉద్యోగం కోసమే కదా! ఉద్యోగం ఎందుకు చేస్తాం? మనం సంపాదించడానికే కదా! సో, ఏ దాంట్లో అమౌంట్ అనేది బాగిస్తారు, లేదంటే ఏ దాంట్లో మంచి మంచి సాలరీస్ అనేది ఇస్తారు అంటే చాలామంది ఎంపీసీ తీసుకుంటే చాలా మీకు ఆప్షన్స్ అనేది ఉంటాయి. అది ఇది అనేసి చెప్తారు. బట్ ఏంటంటే మీరు ఏ ఆప్షన్ అన్నా తీసుకోండి, ఏ గ్రూప్ అన్నా తీసుకోండి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ యొక్క గ్రూప్ అనేది తీసుకోండి. ప్రతి ఒక్క గ్రూప్‌కి ఫ్యూచర్‌లో అయితే డిమాండ్ అనేది ఉంటదన్నమాట. ఎవడో పక్కింటోడు చెప్పాడు, లేదంటే పక్కింటి ఆంటీ చెప్పారు, లేదంటే ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అనేసి ఏదో ఒక గ్రూప్ చేయకోకుండా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్నైతే తీసేసుకోండి గైస్. అండ్ చాలామంది ఏంటంటే అంటే మమ్మీ చెప్పిందనేసి ఎంపీసీ తీసుకుంటారు. బట్ వాళ్ళకైతే మ్యాథ్స్ అనేది అస్సలు రాదు. సో, చాలామంది అంటే 1A, 1B, 2A, 2Bలో సో, దీనిలలో అయితే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇంకా చాలామంది ఏంటంటే అంటే వాళ్ళకు మెడికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటది. బట్ ఏంటంటే వాళ్ళకు డయాగ్రామ్స్ వేయడం రాదు. సో, ఇలాంటివి ఏం రాదనమాట. బట్ వాళ్ళేమో అంటే బైపీసీ అనేది తీసేసుకుంటారు. మళ్ళీ వీళ్ళైతే
చాలా స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తారు. సో, మళ్ళీ అంటే డయాగ్రామ్స్‌లోను దీనిలలో అయితే పోతది. మళ్ళీ వాళ్ళైతే మళ్ళీ ఫెయిల్ అనేది అవుతారు. సో, దీన్నైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డయాగ్రామ్స్ అండ్ ఇవన్నీ మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే, సో, మీకైతే మెడికల్ సైడ్ మీకు మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే బయాలజీ అనేది తీసుకోండి. అంటే బైపీసీ అనేది తీసుకోండి. అండ్ మీకైతే ఎవరికైతే మ్యాథ్స్ అంటే సో, మాకు మ్యాథ్స్ మీద మంచిగా ఇంట్రెస్ట్ ఉంది. సో, మేము మ్యాథ్సే తీసుకుంటాం అనుకుంటే ఎంపీసీ అనేది తీసుకోండి. లేదు అంటే నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే నాకు బిజినెస్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరైతే ఈజీగా ఎంఈసీ అనేది తీసుకోండి. లేదంటే ఎవరికైతే మాకు మ్యాథ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, అలాగే మెడికల్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరైతే ఎంబైపీసీ అనేది తీసుకోండి గైస్. సో, 2 మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంబైపీసీ, 2 ఇంట్రెస్ట్ ఉంటే ఎంబైపీసీ అనేది తీసేసుకోండి. మీరైతే మూవ్ ఆన్ అవ్వడం అయితే జరుగుతదనమాట. బట్ ఎంబైపీసీ అన్నది డయాగ్రామ్స్ కూడా ఉంటాయి, మ్యాథ్స్ కూడా ఉంటది కాబట్టి చాలా స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తారు. సో, దాని నుంచినే ఎవ్వరు కూడా ఎంబైపీసీ అన్నది చాలా మంది అంటే రేర్‌గా చాలా మంది సెలెక్ట్ చేసుకుంటారనమాట. బట్ అది మీ చాయిస్ అనమాట. ఎందుకంటే మీరు కదా చదివేది, నేనేం చదవను కదా! సో, నేను ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ మీకు చెప్తున్నాననమాట. ఏ గ్రూప్‌లో ఏదుంటది, ఎలా ఉంటది, ఫ్యూచర్ ఎలా ఉంటదనేసి చెప్తున్నాను అంతేగాని సో, ఈ గ్రూపే తీసుకోండి అనేసి అయితే చెప్పట్లేదు. అండ్ బైపీసీలో అయితే అంటే మీరు మెడికల్ సైడే ఎళ్ళాలి కాబట్టి సో, మీరు అంటే చాలా మెడికల్ కోర్సెస్ అయితే ఉంటాయన్నమాట. డిగ్రీలో మెడికల్ కోర్సెస్ ఉంటాయి. సో, ఎంసెట్ ద్వారా కూడా మీరైతే ఎళ్ళొచ్చు. బట్ ఏంటంటే దానిలో చేస్తే మీకైతే ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే బేసిక్ సాలరీ అయితే ఉంటదనమాట. మీరు నన్నడిగితే యాస్ ఎ బ్రదర్‌గా నేను మీకు ఒకటే సజెషన్ అయితే చేస్తాను. ఎవరైతే బైపీసీ తీసుకోవాలనుకుంటున్నారో మీరైతే మీ యొక్క గోల్ అనేది నీట్ మీద పెట్టుకోండి గైస్. అంటే నీట్ మీద పెట్టాలంటే మీరు ఫస్ట్ నుంచినే స్టేట్ సిలబస్ అనేది చదువుకోకుండా ఏదైతే సెంట్రల్ సిలబస్ ఉందో దాన్నైతే చదవండి. ఎందుకంటే మీరు కంపల్సరీ మీరైతే ఎగ్జామ్ అనేది రాయాలి. నీట్‌లో మంచిగా స్కోర్ అనేది చేయాలి. అంటే మీ యొక్క గోల్ అన్నది అంటే 10,000 బిలోనే పెట్టుకోండి గైస్. అంటే మీరు ఇంకా నన్నడిగితే మీరైతే సో, 1,000 బిలో ర్యాంక్ అనేది పెట్టుకొని మీరైతే మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. సో, అలా ప్రాక్టీస్ అనేది చేసుకుంటే 10,000 ర్యాంక్ అన్న వస్తదనమాట. సో, నీట్‌లో అన్నది మీ యొక్క గోల్ అంతా నీట్ అనేది పెట్టుకోండి. అండ్ ఎవరైతే ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నారో మీరు కూడా అంతే. సో, మీరైతే మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. అండ్ ప్రాక్టీస్ ఇదైతే మంచిగా మీ యొక్క దృష్టిలో అయితే పడిపోవాలనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరైతే ఎంపీసీ అనేది చేశాక మీరైతే మ్యాథ్స్ అనేది ఉంటది కాబట్టి ఫార్ములాస్ అనేది మంచిగా చూసుకోండి. అండ్ ఎప్పుడు ఏది మీ టీచర్స్ చెప్తారో అదైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసుకోండి. అండ్ కొన్ని కాలేజెస్‌లో ఏంటంటే వీకెండ్ టెస్ట్స్ అనేది పెడతారు. సో, చాలామంది వీకెండ్ ఎగ్జామ్స్ అన్నీ అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. బట్ ఏంటంటే వీకెండ్ ఎగ్జామ్స్ అనేది మంచిగా రాస్తూ ఉండండి గైస్. ఓకేనా? సో, మీరు ఏ గ్రూప్ అన్నా తీసుకోండి. వీకెండ్ ఎగ్జామ్స్ అనేది మంచిగా రాస్తూ ఉండండి. అండ్ మీరు ఏ కాలేజెస్ తీసుకోవాలి అంటే ప్రైవేట్ కాలేజ్ తీసుకోవాలా? లేదంటే గవర్నమెంట్ కాలేజ్ తీసుకోవాలా? అంటే నన్నడిగితే అంటే మీరేమన్నా బైపీసీ తీసుకోవాలనుకుంటున్నారంటే సో, మీరైతే ఈజీగా మీరైతే ప్రైవేట్ కాలేజెస్‌కి అయితే వెళ్ళిపోండి. అండ్ ఏంటంటే అక్కడ మీకు మాక్సిమం నీట్‌కి సంబంధించిన సిలబస్ అనేది ఎవరైతే చెప్తున్నారో సో, అక్కడ అండ్ మంచిగా నీట్‌కి సంబంధించిన క్లాసెస్ అనేది చెప్తారు అనేసి ఎవరైతే అనుకుంటారో ఆ కాలేజ్‌కైతే వెళ్ళండి. బట్ నేనైతే జస్ట్ చెప్తున్నాను అంతే. అంటే మీరు ఎలాగైనా కూడా ఎంబీబీఎస్ అనేది చెయ్యాలి అనేసి మీరైతే అంటే గోల్ అనేది పెట్టేసుకోండి. అప్పుడే మీరైతే అండ్ ఈజీగా మీరైతే మూవ్ ఆన్ అనేది అవుతారు. లేదంటే మరి మీరు చిన్న కోర్సెస్ అనేది చేసి సో, దానికి మరి మీరు న్యాయం అనేది చేయాలి కదా! సో, ఇప్పుడే లాక్స్‌లో అవుతది. సో, అదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఏ గ్రూప్ అన్నా తీసుకోండి. సో, కొద్దిగా ఇదవుతది కాబట్టి సో, మీరైతే ఎంపీసీ తీసుకున్నట్లయితే సో, మీరైతే ఎంసెట్‌కి సంబంధించిన గోల్ అనేది పెట్టుకోండి. అండ్ నీట్‌కి సంబంధించిన గోల్ కూడా పెట్టుకోండి కానీ బట్ ఎంసెట్ మంచిగా ర్యాంక్ అనేది కొట్టాలి. సో, ఇలాగైతే మీరైతే మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. మంచిగా ప్రిపేర్ అనేది అవ్వండి. అండ్ ఎందుకంటే మీరు ఇప్పుడైతే ఇంటర్ అనేది చేస్తున్నారు కదా! సో, ఇంటర్ నుంచి మీకైతే ఇంటర్‌ని బేస్ చేసుకొని ఎవరు ఉద్యోగం అనేది ఇవ్వరు కదా! జాబ్ అనేది ఇవ్వరు కదా! సో, మీరైతే ఎలాగైనా మీరైతే బీటెక్ గాని లేదంటే మెడికల్ గాని ఏదో ఒకటి చేయాలి కదా! సో, ఎంబీబీఎస్ గాని ఏదో ఒకటి చేయాలి కదా! సో, అది చేయాలంటే మీరు మంచి కాలేజ్‌లో చదివితే అంటే మీరు ఎలాంటి కాలేజెస్‌లో చదివితే అలాంటి కాలేజెస్‌లో మీకు మంచి ప్యాకేజెస్‌తో జాబ్ అనేది వస్తదనమాట. సో, కొన్ని కాలేజెస్‌లో అయితే మీరైతే కంపల్సరీగా ఇంటర్న్‌షిప్ అనేది చేయాలి. ఇది కూడా కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. అండ్ మీరైతే చిన్న జాబ్స్ అనేది చేయకండి గైస్ ప్లీజ్. ఎందుకంటే మనం ఇంత లాక్స్ అనేది ఖర్చు పెట్టి మనం ఇంత కష్టపడి చదువుతున్నాం. సో, మీరైతే ఏదైనా గానిలే ఇప్పుడే ఫిక్స్ అయిపోండి. ఓకేనా? సో, మీరైతే పెద్ద గోల్స్ అనేది పెట్టుకోండి. అట్‌లీస్ట్ పెద్ద గోల్స్ అనేది పెట్టుకుంటే అట్‌లీస్ట్ దానికన్నా కొద్దిగా తక్కువైనా కూడా మీరైతే అట్‌లీస్ట్ యూ విల్ ట్రై యువర్ బెస్ట్ లెవెల్. ఓకేనా? సో, మీరు మంచిగా మీరైతే
ట్రై అనేది చేయండి. మీరైతే కంపల్సరీగా సక్సెస్ అనేది అవుతారు. అండ్ మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారో కిందన కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను. అండ్ ఎవడో చెప్పాడని మీరు ఏదో ఒక గ్రూప్ తీసుకోవడం, లేదంటే పక్కింటి ఆంటీ చెప్పిందనో, లేదంటే మమ్మీ చెప్పిందనో, డ్యాడీ చెప్పినాడనో, లేదంటే అన్నయ్య చెప్పాడనో మీరు ఏదో ఒక గ్రూప్ తీసుకోకుండా సో బైపీసీ తీసుకుంటున్నారా? మీకు మంచిగా అంటే డయాగ్రామ్స్ అనేది వచ్చా? సో ఈజీగా మీరైతే బైపీసీ తీసేసుకోండి. లేదంటే మీకు మంచిగా మ్యాథ్స్ అనేది వచ్చా? అంటే మ్యాథ్స్ అనేది మీకు చాలా ఇష్టమా? సో మీరైతే మ్యాథ్స్ అనేది అంటే ఎంపీసీ అనేది తీసేసుకోండి. బట్ మీరైతే ఏ గ్రూప్ అయితే తీసుకుంటున్నారో ఆ యొక్క గ్రూప్‌కి సంబంధించి నేను పక్కా చదువుతాను. నాకు ఇవన్నీ వచ్చు, ఇవన్నీ వచ్చు, ఇవన్నీ వచ్చు అనేసి అంటే మెంటల్లీ మైండ్ అంతా మీరైతే ఫిక్స్ అయిపోవాలనమాట. లేదనేసి మీరు మళ్ళీ అంటే నాకు ఇది రావట్లేదు, ఇది రావట్లేదు, ఇది రావట్లేదు అనేసి మీరైతే అస్సలు అనుకోండి. ఎందుకంటే యూట్యూబ్‌లో గానీ లేదంటే చాలా సోర్సెస్ అనేది ఉంటాయి. మీరైతే దాన్నైతే యూజ్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే మీట్ ఏఐ ఉంది, లేదంటే చాట్‌జీపీటీ ఉంది. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. సో దానిలో అయితే మీరైతే క్వెషన్స్ అనేది అడిగితే ఈజీగా మీకైతే ఆన్సర్స్ అనేది ఇస్తాయి. లేదంటే మెటీరియల్స్ ఉంటాయి. మెటీరియల్స్ అనేది చూడండి. అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. సో దానిలో అయితే చూసేసుకోండి. అండ్ డయాగ్రామ్స్ ఉంటాయి. డయాగ్రామ్స్ అనేది ఎలా డ్రా చేయాలి, ఏంటి అన్నది సో అది కూడా చూసేసుకోండి గైస్. అండ్ ప్రతి ఒక్కటి మీరైతే ఫస్ట్ అంటే ఇప్పటి నుంచినే మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే సో మీరైతే మీ యొక్క ఫ్యూచర్ అనేది బాగుంటుందన్నమాట. సో ఇదంతా అంటే ఇప్పుడు చిన్నప్పుడే మీరు అంటే ఇప్పటి నుంచినే మీరు ఎందుకు చదువుతున్నారు, లేదంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మంచిగా శాలరీ అనేది రావాలనే కదా, లేదంటే మంచిగా మీరు సెటిల్ అవ్వాలనే కదా. సో దాని నుంచి మీరైతే మంచిగా అంటే మీరైతే మంచిగా చదువుకుంటారనేసి అయితే అనుకుంటున్నాను. అండ్ చదువు ఒకటే మీ యొక్క లైఫ్ అనేది కాదు గైస్. ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకొని సో చదవండి. చదువుతూ మీరైతే కొద్దిగా ఎంజాయ్ చేయండి. బట్ ఎంజాయ్ చేయమన్నాను కదా అనేసి పూర్తిగా ఎంజాయ్ చేయడమే అదే మీ యొక్క గోల్ అనేది పెట్టుకోకండి. చదువుతూ ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో ప్రతి ఒక్కటి మీరైతే మేనేజ్ అనేది చేసుకోండి. సో ఎప్పుడు ఏది చేయాలో అదే చేయండి. అంతేగాని సో చదివేటప్పుడు ఆడుకోవడం, లేదంటే ఆడుకునేటప్పుడు చదవడం సో ఇలాగైతే చేయకండి గైస్. ఐ హోప్ ఈ యొక్క వీడియోలో చాలా మీకైతే క్లాస్ స్పీకర్ అనేసి అయితే అనుకున్నాను. బట్ ఇంకా చెప్పాలని ఉంది. బట్ ఏంటంటే వీడియో అనేది ఇప్పటికే చాలా లెంతీ వచ్చేసింది కదా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయమంటారో అది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకైతే అంటే ఏ గ్రూప్ తీసుకోవాలనేసి మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందనేసి అయితే అనుకున్నాను. ఇంకా మీకు అర్థం కాలేదా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా నేను మీకు క్లియర్‌గా డీటెయిల్‌గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. థాంక్ యూ అండ్ జై హింద్. ఇంత లెంతీగా వచ్చినా కూడా మీరు చివరికి చూసారంటే కొద్దిగానే యూస్‌ఫుల్ అయింది కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ అనేది తీసుకొస్తాను. సో సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తది. అండ్ మీరు ఏ గ్రూప్ అన్నా తీసుకోండి గైస్. మన ఛానల్ తరపు నుంచి మీకైతే అంటే మీకు మంచి జాబ్ అనేది వచ్చేంత వరకు నేనైతే మీకు హెల్ప్ అనేది చేస్తాను. లైక్ ప్రతి ఒక్క గైడెన్స్ అనేది ఇస్తాను, మోటివేషన్ అనేది ఇస్తాను. సో మీకు ప్రతి ఒక్కటి మీరు మిస్ కాకుండా ఉండాలంటే టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి, వాట్సాప్‌లో జాయిన్ అవ్వండి. సో మీకైతే అక్కడైతే మంచిగా మోటివేషన్ కూడా ఇస్తానన్నమాట. ఎగ్జామ్స్ టైంలో కూడా నేను మీకు వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవ్వడం అయితే జరుగుతది. అలాగే మీకు ప్రతి ఒక్కటి నేను నా తరపు నుంచి మీకు ప్రతి ఒక్క హెల్ప్ అనేది చేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఫాలో అనేది అవుతుండండి. టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అవ్వండి. సో అక్కడైతే నేను మీకు మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది ఇస్తానన్నమాట. ఈ వీడియో అయితే అంతే. థాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ హెచ్‌కే స్టబ్. అండ్ ప్లీజ్ లైక్ అనేది చేయండి గైస్.